ఈరోజు ఎంతోమంది నిద్రపోతున్నారు. నిద్రపోతున్న దాంట్లో ఆత్మీయ నిద్రతలో ఉన్న భయంకరమైన పరిణామాల గురించి చెప్తాను. సంసోను నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడ పోయి పడుకుంటున్నాడు? ఫిలిస్తీన్ల మధ్యలోకి వెళ్ళి ఆ వేశ్య దగ్గర దెలీలా ఒడిలో పడుకుంటున్నాడంట. ఆ దెలీలా ఏమో ఎలాగ ఈయన నాశనం చేయాలని, దేవుని ప్రణాళిక తన పట్ల ఉన్నది నాశనం చేయాలని, దేవుని చిత్తము తన జీవితంలో నాశనం చేయాలని దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. అప్పుడే న్యాయాధిపతిగా వెళ్తూ ఉన్నాడు. దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు, దేవుని ద్వారా కోరుకోబడిన వాడు, నజీరు చేయబడిన వాడు ఏం చేస్తున్నాడు? వేశ్య ఒడిలో పడుకుని ఉన్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఎక్కడ పడుకుని ఉన్నావు? ఎక్కడ సుఖాన్ని మరుగుతున్నావు? ఎక్కడ ఆనందిస్తున్నావు? దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నావా? లోకంలో ఆనందిస్తున్నావా? దేవుని ప్రజలతో పాటు దేవుని ఆరాధిస్తానికి ఆశపడుతున్నావా? లేకపోతే నాకు ఇది లేదు అది లేదు ఇక్కడైతే? ఈరోజు దేవుడు అంటున్నాడు, మేలుకో. దేవుడు సంసోను కూడా సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడు. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా దేవుడు ఆ చివరి ఉగ్రత ప్రారంభమయ్యేటప్పుడు కూడా మూడో భాగం నాశనం చేసుకుంటూ అప్పుడు కూడా పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ మనుషుడు పశ్చాత్తాపడతలేదట. కనికరం కలిగిన దేవుడు నీవు నాశనం అవ్వకూడదని, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు బాగుపడాలని అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అండి, నిద్ర నుండి మేలుకో. ఈరోజు ఎంతోమంది నిద్రబోతు పరులుగా ఉన్నారు. దేవుడు అక్కడ చూస్తే యేసు ప్రభు చెప్తాడు గెత్సెమనే తోటలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనంలో చూస్తే యేసు ప్రభు అంటాడు, ఎక్కడ మాట తెలుగులో చదువుదామా? ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఏమని చెప్పాడు అక్కడ? నాతో కూడా, నీ అంతటా నువ్వే కాదు, నాతో కూడా ఇంకొక గడియ మెలకుగా ప్రార్థన చేయలేరా? దాన్ని బట్టి ఏంటి? శోధనలు పడకుండా ఉంటారు. ఈరోజు అంటాను, నాకు శోధనలు జయించాలంటేనే దేవుని ఆత్మశక్తి కావాలి. దేవుని ఆత్మశక్తి నీకు కావాలంటే దేవునితో నువ్వు మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడ ప్రార్థన, ఎక్కడ జయము, ఎక్కడ సహవాసము? ఇదిగో దేవుడు అంటాడు ఇంకొక గడియ. మేబీ అక్కడ స్క్రిప్ట్ మారిపోయి ఉంటుందేమో. ఆ శిష్యులు ఇంకొక గడియ ప్రార్థన చేసి ఉండంటే ఆ శోధన జయించుండేవారేమో. కానీ ఏమైంది అక్కడ? ఆ సైనికులు వచ్చిన వెంటనే అందరూ చెల్లాచెదురైపోయారంట. అందరూ వారి దిక్కులో పారిపోయారంట. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ ముందు రాబోయే శోధనని నువ్వు జయిస్తానికి సిద్ధమా? మేలుకో సంగమా, మేలుకో అంటున్నాడు దేవుడు. మేలుకో, ప్రార్థన చేయి, తిరిగిరా, నీ వేరులకి తిరిగిరా. ఏది కన్నీటి ప్రార్థన? ఎంతకాలమైంది కన్నీటి ప్రార్థన చేసి? ఎవరైనా తిడితే కన్నీటి ప్రార్థన వస్తుందంట, ఏదన్నా పోగొట్టుకుంటే అప్పుడు కన్నీటి ప్రార్థన వస్తుందంట. నిజంగా తన హృదయ స్తుతిని గ్రహించి దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నన్ను విడిపించవా? సాయాన్ని అడిగితే విడిపించరా దేవుడు? చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు కన్నీటి ప్రార్థనతో, దేవా నాకు ఈ బంధకాల నుండి విడుదల దయచేయంటే చేయడాయినా? సహాయం కావాలంటే చేయడాయినా? నీ జీవితంలో మేలు జరగాలంటే చేయడాయినా? ప్రార్థన చేయరు, దేవుడు చేసుకోండి. ఎలా జరుగుతుంది? దేవుడు నాకు ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, నేను కోరింది చేయలేదు అంటారు. నిజమైన ప్రార్థన యేసు ప్రభు నేర్పిస్తాడు. నా చిత్తం కాదు, నీ చిత్తమే. నేను అనుకుంటాం కాదు, నువ్వు అనుకున్నట్టుగా. నేను కోరింది కాదు, నీవు కోరిన దాని ప్రకారము. నేను ఆశించింది కాదు, నీవు నా నిమిత్తమై ఏది ఆశించావో అది. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, నువ్వు మేలుకో. ఈ మాట గ్రీక్లో చూసినప్పుడు అండి, ఇంకొక గడియ, వాచ్, కనిపెట్టి వాచ్. ఈ మాట గ్రీక్లో చూసినప్పుడు మెలుకుకుంట మాత్రమే కాదు, ఆ మాటకు చూస్తే స్పిరిచువల్ అలర్ట్నెస్, అదే సమయంలో వాచ్ విత్ ఇంటెన్సిటీ అని డిక్షనరీలో మాట అర్థం వస్తుంది. అంటే కేవలం ఇట్లా చూస్తున్నాను అని కాదు. ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, కానీ కొందరు మాత్రం కాన్సన్ట్రేషన్. ఏం జరుగుతుంది అక్కడ? ఏమవుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఎవరు? ఏంటి? అలర్ట్నెస్. మీ ఆత్మలో స్పర్శ కలిగి ఉన్నారా? ఆత్మలో మెలకు కలిగి ఉన్నారా? నీ ఆత్మీయ దృష్టి అలర్ట్గా ఉందా? లేకపోతే నిద్రపోతుందమ్మా. కేర్లెస్. పిల్లలు చూడండి, కేర్లెస్గా ఉంటారు.
మంచోడు వచ్చినా చెడ్డోడు వచ్చినా కేర్లెస్సే. కానీ అలాంటి వారు సులభంగా దోచుకోబడతారు, సులభంగా నాశనం అవుతారు. దేవుడు కోరేది దృష్టి కలిగి ఉండయ్యా, దృష్టి కలిగి ఉండమ్మా, చూడు నీ జీవితంలో ఏం జరుగుతుందో, మేలుకో. దేవుని వాటిలో చూసిన అర్ధరాత్రి కేక అంట. అర్ధరాత్రి పడుకున్న సమయం కదండి, అవును. కానీ ఎవరైనా అలర్ట్నెస్ కలిగిన వారు అలాగే పడుకున్నా కూడా చిన్న సౌండ్ వస్తే టక్కున లేచి కూర్చుంటారు. కానీ ఫుల్గా మత్తులో ఉన్నవాడు సౌండ్ వస్తా కాదు, దొంగ వచ్చి దోచుకుని పోయినా కూడా స్పర్శ రాదు. ఈరోజు ఎంతోమంది వేరే మత్తులు ఉన్నారు, లోకపు మత్తులు ఉన్నారు, పాపపు మత్తులు ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు అండి, మేలుకో, మేలుకో. ఎంతకాలం పోగొట్టుకుంటావు, ఎంతకాలం నాశనం అవుతావు? అయ్యో అయిన కీడు చాలదా, ఇంకా ముందున్న ఉగ్రతకు గురవుతావా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చదివితే అర్ధరాత్రి వేళ కేకంట. ఏ క్రై వాస్ హర్డ్, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు, ఎల్లో ఎల్లో ఆయన కలుసుకో. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని రాక వస్తే, ఆయన మధ్య ఆకాశంలో వస్తే కలుసుకుంటారండి? మేఘారుడిగా ప్రభు వస్తే కలుసుకుంటావా, విడబడతావా? దేవుని వాటిలో చూసినప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏంటి తేడా? బుద్ధి కలిగిన కన్యకలకి బుడ్డిలో నూనె ఉందంట, బుద్ధి లేని కన్యకలకి బుడ్డిలో నూనె లేదంట, అంతే తేడా. వీరికి బుడ్డి ఉంది, అక్కడికి బుడ్డి ఉంది, వీళ్ళు అలంకరించబడ్డారు, వాళ్ళు అలంకరించబడ్డారు, వీళ్ళకి ఆహ్వానం ఉంది, వాళ్ళకి ఆహ్వానం ఉంది, వీళ్ళు కన్యకలే, వాళ్ళు కన్యకలే. కానీ నూనె లేదు. ఈరోజు అడుగుతున్నాను, పరిశుద్ధాత్మతో సహవాసం ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్ముడితో మాట్లాడగలుగుతున్నారా? పరిశుద్ధాత్ముడు స్వరాన్ని వినగలుగుతున్నారా? ఎందుకంటే ఆ నూనె పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉంది. నాకు ఇంకా పరిశుద్ధాత్ముడు లేడు అంటే లేడు, వాడితో ఆయనతో నాకు సహవాసం లేదంటే విడబడతావు ఫర్ షూర్. ఎందుకంటే ఇద్దరు కన్యకలే, ఇద్దరు బ్యాచ్లు కన్యకలే. క్రీస్తు రక్తము నేను నూతన సృష్టిగా మారుస్తుంది. క్రీస్తు రక్తము నిన్ను ఆయన కొరకు జీవగ్రంథంలో పేరు రాయబడిన వ్యక్తికి సిద్ధపరుస్తుంది. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం, నింపుదల, సహవాసము లేనట్లయితే విడబడతావు. ఎందుకంటే నిన్ను సర్వసత్యములోకి నడిపించి వాడు పరిశుద్ధాత్ముడే కదా. యేసు ప్రభు చెప్పలేదా, సత్య స్వరూపి అన్న ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గంలో మిమ్మల్ని నడిపింపజేస్తాడు. ఆయన లేకపోతే నువ్వు ఆయన మార్గంలో నడవలేవు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు చేరలేరు. యేసు ప్రభు చెప్పిన మాట రాజప్రకాష్ పాల్ చెప్పే మాట కాదు అది. కానీ ఆయన అన్నాడు, నేనే మార్గము. ఆయన మార్గంలో ఎవరు నడిపిస్తారని ఆయన చెప్పాడు. మరలా సత్య స్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడే నేను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నీకు లేదు. అయ్యో ఈరోజు ప్రభు రాకడొస్తే ఎంతమంది ఇక్కడ ఎత్తబడతారు? అయ్యో అంచెదినప్పుడు సూచనలు ఎక్కడ చూసినా కలుగుతూనే ఉన్నాయి. ఏ న్యూస్ చూస్తే అర్థం కాదా? ఈరోజు యూట్యూబ్ బిడ్డ ఏం చూస్తాం? ఏమైనా వార్తలు తెలుసా? ప్రపంచపు వార్తలు తెలుసా? జరుగుతున్న కార్యాలు తెలుసా? అంత్యక్రీస్తు ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తాం, గ్రహిస్తున్నావా? ఇదిగో ఈ లోకమంతా ఎట్టు వెళ్తుందో వాక్యము ముందే వివరిస్తూ వస్తుంది, గ్రహిస్తున్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, కాలము సమయం ఎరిగిన వారికి ఉండండి, కాలము సమయం ఎరిగిన వారికి ఉండండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం, కాలము సమయం ఎరిగిన వారికి జాగ్రత్త పడండి. ఇవన్నీ కేవలం ప్రసవ వేదనకి ప్రారంభం, జస్ట్ ద బిగినింగ్. ఈరోజు నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదు. పర్వాలేదులే, నేను పర్వాలేదులే. ఈరోజు ఎంతోమంది నిద్రలో ఉన్నవాడు, నాకు పక్కన స్థలం ఉందా, నేను సుఖంగా పడుకుంటున్నానా, నన్ను పడుకొని ఇస్తున్నారా, అంతే. కానీ దేవుని వాక్యం చూస్తే మేలుకో, 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 మేలుకో. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, మొదటి దినవృత్తాంతాలు 12:32లో ఇస్సాకారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి, ఏంటంట? సమయోచితమైన జ్ఞానము కలిగి. మరలా చదవండి. ఇస్సాకారీయులలో అంటే వీరు ఒక గోత్రపు వారు, వీరిలో వీరికి వారి కుమారులకి సమయోచితమైన జ్ఞానం ఉందంట. ఆ సమయోచితమైన జ్ఞానము వారు కలిగి ఉన్నారు. కాబట్టి సమయోచితమైన జ్ఞానం ఏంటంటే, ఈ సమయంలో నేనేం చేయాలి, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఈ కాలంలో నేనేం చేయాలి, ఈ దినము నేనేం చేయాలి, ఈ రోజు నేనేం చేయాలి, ఈ నెక్స్ట్ అడుగు ఎలాగ తీయాలి, ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దేవుని చిత్తం ఏంటి ఎలా గ్రహించాలి, ఎరిగిన వారు ఉన్నారంట. దానిని బట్టి చూడండి,
సమయోచితమైన జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయతగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. చాలండి. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీలు ఏది చేయాలో వారికి తెలియజేసేవారంట. మిగతా వారందరూ వారికి లోబడి ఉన్నారనేది అక్కడ రాయబడి ఉంటుంది. వారికి మనుషులు లోబడరు, ఇశ్రాయేలీలు అందరూ వారికి లోబడ్డారంట. ఎందుకంటే సమయోచితమైన జ్ఞానం కలిగి ఏది చెయ్యాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నారా? ఏది చెయ్యాలి బినా అన్న మాట చూస్తాం. హీబ్రూలో అక్కడ డిసర్న్మెంట్, విచేక్షణ, ఇన్సైట్, దృష్టి కలిగిన వారుగా, అదే సమయంలో స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. చూస్తాం మాత్రం కాదు, దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి. దేవుని వాటిలో చూసినప్పుడు అంటే అపవాది దాడులు మనం గ్రహించాలి, ఆత్మీయ వాతావరణము మనం గ్రహించాలి, దైవ చిత్తమని మనం గ్రహించాలి, దేవుడు తెరిచిన మార్గాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఎంతోమందికి ట్రెండ్స్ తెలుసు కానీ వాక్యం తెలీదు, సమయం తెలీదు. ఈరోజు ఎంతోమందికి పాలిటిక్స్ బాగా తెలుసు కానీ దేవుని వాక్య ప్రవచనాలు తెలీదు. అసలు ప్రవచనాలు అన్నప్పుడు ఎంతో ముఖ్యంగా ఈరోజు ఉంది ప్రకటన గ్రంథం, ప్రవచనపు గ్రంథం. చెప్పాలంటే ఎరగని వారుగా ఉన్నారు. ఎవరు వస్తారో నెక్స్ట్ ప్రిడిక్ట్ చేస్తారంట. పలానా వారు వస్తారు, నెక్స్ట్ వెళ్తారు, వీళ్ళు వస్తారో వాళ్ళు వెళ్తారు. కానీ దేవుడు చేయబోయే కార్యం ఎరుగున్నావా? దేవుడు జరిగిపోయించబోయే కార్యం ఎరుగున్నావా? ఆ 7 ఏళ్ల శ్రమల గురించి ఎరుగున్నావా? ఆ మహా ఉగ్రత గురించి ఎరుగున్నావా? ఆ న్యాయ తీర్పు గురించి ఎరుగున్నావా? ఈరోజు అజ్ఞానంలో ఉన్నారండి ఎంతోమంది. దేవుని వాటిలో చూసినప్పుడు అపవాది మనం నిద్రపోయేటప్పుడే వస్తాడంట. విత్తుతానికి విత్తన ఎప్పుడు వస్తాడంట? నువ్వు మెలుకున్నప్పుడు కాదు, సంఘం ప్రార్థనలో ఉన్నప్పుడు కాదు, సంఘంలో కలిసి ఉన్నప్పుడు కాదు. సంఘం కలిసి ఉంటే వాడు రాడు, వాడు తెలుసు, వాడిని తరిమి కొడతారండి. కుటుంబం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే వాడు రాడు, ఆ ఇంట్లోకి దెయ్యం, వాడికి తెలుసు, భయం, వాడికి కంచె ఉంది, వాడు రాలేడు. యజమానులు, ఇంటి యజమానులు, కావలివారు, తల్లిదండ్రులు కావలివారు, ప్రారంభం చెప్తూ వచ్చాను. ఆ కావలివారు ప్రార్థన చేస్తే దేవుడు కంచె వేస్తాడంట. ఏ అపవాదే చెప్పలేదా దేవునితో, నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచె వేసావుగా ఆయన ప్రార్థన చేస్తే? ఈరోజు మీ ఇంట్లో కంచె ఉందా? అపవాది ఈరోజు ఎంతోమంది నిద్రపోయేటప్పుడు దాడులు చేస్తున్నారు. అందుకని ఉన్నాయి కూడా పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి కూడా పోగొట్టుకుంటూ ఉన్నావేమో. నీ కుటుంబం విడిపోతుందేమో, నీ బిడ్డల కుటుంబాలు పాడైపోతాయేమో, గర్భఫలము లేని స్థితిలో ఉన్నారేమో, ఇదిగో ఎండిన గర్భములుగా, చచ్చిన గర్భములుగా ఉన్నాయేమో. దేవుడు చెప్పలేదా నువ్వు సరైన నిర్ణయాలు చేసి జీవపు మార్గంలో వెళ్తే నీకు గర్భఫలం ఉంటుందని? కానీ ఈరోజు ప్రకటిస్తున్నా, మూయబడిన గర్భములని తెరిచే క్రీస్తు ఈరోజు మన మధ్య ఉన్నాడు. కానీ పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, పాపమును ఒప్పుకుని దాన్ని విడిచిపెడితే దేవుడు కార్యం జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుని వాక్యంలో చూస్తానండి, యోవేలు గ్రంథము 2:1 సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినం వచ్చుచున్నదనియు, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమైననియు, అది సమీపమైందనియు, దేశ నివాసులందరూ వణుకుదురుగాక, దేశ నివాసులందరూ వణుకుదురుగాక. దేవుడు చెప్తున్నాడు బాకా ఊదో. బాకా ఊదన్నప్పుడు అక్కడ హీబ్రూలో మాట చూస్తే షోఫార్ అన్న మాటే ఉంటుంది. షోఫార్ అన్న శబ్దం చూస్తే, షోఫార్ అన్న శబ్దం కేవలం అది మ్యూజికల్ సౌండ్ మాత్రం కాదు, అది కేవలం ఆర్పాటాల్లో ఊదే శబ్దం మాత్రం కాదు. యుద్ధం వస్తే ఊదేది, ఒక ప్రకటన చేయాలంటే ఊదేది, ఒక హెచ్చరిక ఇవ్వాలంటే ఊదేది, మనుషుల్ని కలపాలంటే ఊదేది, సంఘము చేరాలంటే ఊదేది. దేవుని వాక్యం చూసినప్పుడు 7 బోరలు, ఆ మాట కూడా మనలో షోఫారే వస్తుంది అక్కడ ట్రాన్స్లేషన్. అంటే ఆ 7 బోరలు ఊదుతుందో దేవుడు తీర్పు భూమిపైకి వస్తాం. అంటే బాకా ఊదు, సంఘంని మేల్కో అని చెప్పు, కుటుంబాన్ని మేలుకోమని చెప్పు, కావలి వారులారా మేలుకోండి. జాగ్రత్త. దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. విన్ననొల్లని ప్రజలుగా ఉన్నారా, విననొల్లని ప్రజలుగా ఉన్నారా, లేకపోతే విని పరిశీలన చేసుకుంటూ మన జీవితంలో అనుగ్రహించబడిన దానికి లెక్కప్ప చెప్పాలనే భయంతో బ్రతుకుతున్నామా? దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఎంతో మందిని నిద్రపోతున్నారు. సుఖాన్ని ప్రేమించేవారంట. తెగింపు లేదు, త్యాగం లేదు, సుఖాన్ని ప్రేమించేవారు. దేవుని వాక్యం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 12:2 ప్రకారం, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, మనసును నూతనపరుచుకో.
లోక పద్ధతులు కాదు, లోక కార్యాలు కాదు, లోక ట్రెండ్స్ కాదు. దేవుని వాక్యం దగ్గర నీ మనసుని సరిదిద్దుకో. లోకం ఏది రైట్ అంటుంది కాదు, దేవుని వాక్యం ఏది రైట్ అంటుందో అదే రైట్. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. కాలము సమయము మారినంత మాత్రాన దేవుని వాక్యం మారదు. ఈరోజు ఎలా అయిపోయిందంటే ట్రెండ్లు మారిపోయండి, కాలాలు మారిపోయండి, జనరేషన్స్ మారిపోయింది. ఇంకా ఏ పట్టుకుని ఉన్నారంటే దేవుడు మారడు, ఆయన నియమం మారదు, ఆయన క్యారెక్టర్ స్వభావం మారదు. ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడు వైపు బ్రతకాలని కోరుతున్నాడు. అపవిత్రత ఎంత మాత్రమైన ఓరడు. ఆయన రోషం కలిగిన దేవుడు. యెరూషలేమా, నేను రోషం కలిగిన దేవుడు నేను చెప్తలేదా బైబిల్లో? ఓ ఇశ్రాయేలు, నేను రోషం కలిగిన దేవుణ్ణి. ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను రోషం కలిగిన దేవుడిని. ఎంత కాలము, ఎంత కృప, ఎంత సహాయము, ఎంత దీవెన దేవుడు అనుగ్రహించాడు. ఆయనను ఇంకా దేవుణ్ణి చులకన చేసుకుంటూ బ్రతుకుతున్నామా? ఎంతమంది చెప్తారు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని? నాతోనే మాట్లాడుతున్నాడు. చెప్పగలిగిన చేతిలో చూపిండి, మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ టైమ్ యూ ఓపెన్ అప్. మేలుకో, పోరాడు. అపవాది దోచుకుంటున్నాడు, పోరాడు. అపవాది నాశనం చేస్తున్నాడు, పోరాడు. నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, పోరాడు. నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు, పోరాడు. ఎలా పోరాడుతావు? సర్వాంగ కవచాన్ని ధరించుకో. సర్వాంగ ధరించుకుంటున్నప్పుడు 6 చూస్తాం. 7వదేంటి? ప్రార్థనలో అన్ని రకాల ప్రార్థన, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్. ప్రే. ఎందుకంటే చివరికి నువ్వు అపవాదిని పోరాడితే ప్రార్థనలోనే. సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే పోరాటం కాదు. ఎదిరించు వాడిని, ప్రకటించు విశ్వాసంతో, ఎత్తు దేవుని వాక్యాన్ని చెప్పు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు ఏమై ఉన్నావు? క్రీస్తు నీతై ఉన్నావు. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఆయన ఆత్మ ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. సమాధాన పాదజోడులు కలిగి ఉంటావు. ఆయన వాక్యము సత్యము, ఆ సత్యము నిన్ను నిలబెట్టాలి నేరుగా. రక్షణ ఇంకేంటి? విశ్వాసమైన డాలు. అపవాది అగ్ని బాణాలని అణిచివేస్తానికి విశ్వాసం అనే డాలు. ఆయన నీతి. ఇదిగో నువ్వు క్రీస్తు నీతి కదా. అదే సమయంలో రక్షణ శిరస్త్రాగం. ఆయన అనుగ్రహించిన రక్షణ నీ పైన ఉండాలి. ద మైండ్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపవాది నేరాలు మోపుతున్నాడేమో, నువ్వు తగవో, నువ్వు చేతకావు, నువ్వు పనికిరావు. దేపో, నేను క్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తిని. నా పాపాలు క్షమించబడ్డాయి, నా గతం కొట్టివేయబడింది, నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. ఈరోజు ఒకే మాట, నీ బలిపీఠం పైన అగ్ని వేయి. మళ్ళీ ప్రార్థన ప్రారంభించు, స్తుతి ప్రారంభించు, దేవునితో సమయం ప్రారంభించు, దేవుని వాక్యాన్ని చదువు. దృష్టి కలిగిన వాడుకోండు, కాలము సమయము గ్రహించేవాడుగా ఉండు. నీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్త కలిగిండు. రహస్య స్థలంలోకి దేవుని దగ్గర రా, ఏకాంతంగా దేవుని దగ్గర రా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా నేను పాదాలు పట్టుకో, విశ్వాసాన్ని ఎత్తి చూపి. నీ చుట్టూ ఏం జరుగుతుందో అది ముఖ్యం కాదు. దేవుని నీ మధ్య కోరు, దేవుని సన్నిధిని నీ మధ్య కోరు, పరిశుద్ధాత్మని ఆహ్వానించు, మేలుకో. అర్ధరాత్రి ప్రార్థన చేయి. 3 గడియల ప్రార్థన చేయి అంటే ఈరోజు మనుషులు ఏమంటారు? 4వ జామున ప్రార్థన చేయి, 3 గంటలకు ప్రార్థన చేయండి. 4వ జామున ఎక్కడ ఉంది బైబిల్లో? చాలా చోట్ల ఉంది, నువ్వు ఎప్పుడు చదవలేదేమో. 4వ జాము యేసు ప్రభు ఇంకా సూర్యుడు వస్తాను ముందే, ఇంకా సన్ రైజ్ ముందుగానే ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాం. యేసు ప్రభుకే ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నీకు నాకు. ఈరోజు అర్ధరాత్రి ప్రార్థన చేయంటే చీకటి ప్రభావం అప్పుడు ప్రార్థన చేయి, మెలుకోకుండా ప్రార్థన చేయి. అంటే నిద్రపోతా అండి, నిద్రపోయినా కూడా నిద్రలో టక్ ప్రే. నీ ఇంట్లో చీకటి సంచరిస్తుందా? లేచి ప్రార్థన చేయి. భయం వేస్తుంది కాదు. ఒక విశ్వాసికి దేవుడు శక్తిని అనుగ్రహించాడు. తల్లిదండ్రులారా, మీరు కావాలి వాళ్ళు ప్రార్థన చేయండి. మీ బిడ్డల వరకు ప్రార్థన చేయండి, మీ ఇంటి వరకు. ఎవరన్నా భార్య భర్తలు వేడుకుంటున్నాడు, ప్రార్థన చేయండి. ఒకరికొకరు కావలి కాయండి. అనుమానం పడాలని కాదు, ప్రార్థన చేయండి, కావలి కాయండి. ప్రేమతో సంపాదించాలి. ఈరోజు బిడ్డలు చెప్తున్నాను, ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు అంటాడు, మేలుకో. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలి, మేలుకో. ఇదిగో ఈ మాట జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. నీవు నిజంగా ఈ క్షణము, ఈ సమయము ఒక నిర్ణయం చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ రోజే, ఈ క్షణమే, ఇక్కడే దేవుడు నీ జీవితంలో బ్రేక్ త్రూ ఇస్తారన్న మాట తెలియజేస్తున్నాడు. ఫర్ షూర్, నో డౌట్ అబౌట్ ఇట్. వెన్ ఐ సే ఐఎమ్ షూర్. ఈరోజు ఇక్కడ దేవుడు కార్యం చేస్తాడు. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? దయచేసి అందరూ లేచి నిలబడదాం. దేవునికి నీకు దూరం అయిపోయి ఉన్నావా? ఇదిగో దేవుడిని అడుగు, నా జీవితంలో కార్యం జరిగించు. నాకు విడుదల కావాలి, నాకు సహాయం కావాలి, నాకు జయం కావాలి,
నాకు తోడు కావాలి, నా జీవితంలో నెమ్మది కావాలి, నా జీవితంలో నీ ఆత్మకార్యం జరగాలి, నాకు సాయం చేయ ప్రభువా. యథార్థంగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి, వేడుకోండి, దేవుడిని అడగండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోండి. నన్ను దర్శించాయా, నన్ను బలపరిచాయా, నా కుటుంబంలో కార్యం జరిగించు, నా కుటుంబంలో కార్యం జరిగించు. నీ చెడు మార్గం నుండి బయటికి రా, నీ బతకాల నుండి బయటికి రావాలంటే అడుగు. కేక వేయేసాయా, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. నీ బిడ్డలు పాడైన స్థితిలో ఉన్నారా, దేవుణ్ణి అడుగు. దయచేసి ప్రార్థన చేయండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో నేను ముడతానికి ఆశ కలిగి ఉన్నాడు. నోరు తెరు, మౌనంగా ఉండి కాదు, మనసులో ప్రార్థన కాదు దేవుడు కోరేది. నీ నోటితో ప్రకటించు. ఇదిగో నోరు తెరు. ఇదిగో పరిశుద్ధాత్ముడి కార్యం ప్రారంభిస్తున్నాడు, నోరు తెరు. ఇదిగో పరిశుద్ధాత్ముడు నేను ముట్టబోతున్నాడు, నోరు తెరు. ఇదిగో దేవుని ఆత్మకార్యం నిన్ను దర్శించబోతున్నాడు, విడిపించబోతున్నాడు, నోరు తెరు. అడుగు. నా స్థితిని చూడయ్యా, నాకు సాయం చేయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నాకు నెమ్మది దయచేయ్యా, నాకు స్వతంత్రత దయచేయ్యా. దేవా, నా జీవితంలో మార్పు దయచే ప్రభా. ఇదిగో నా ఈ స్థితిని మార్చు ప్రభా, నా జీవితంలో కార్యం జరిగించు. ఈ చెడు మార్గాల నుండి, ఈ చెడు వ్యసనాల నుండి నాకు విడుదల దయచేయి. ఈ బంధకాలు తెంపివేయి, మొరపెట్టు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నా కార్యం జరిగించాయా. ప్రార్థన చేయి. నీ ప్రార్థన వింటానికి దేవుడు ఆశతో ఉన్నాడండి. నీ ప్రార్థన వింటున్నాడు ఆయన, నీకు జవాబిస్తానికి ఆశతో ఉన్నాడు ఆయన. నువ్వు ఈరోజు ప్రార్థన చేసిన భారాలు ఆయన సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతకాలంగా, ఎన్ని సంవత్సరాలుగా నీలో ఉన్నాయేమో, ఇదిగో దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తానికి ఆశపడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపు. ఏంటి నీ భారము? ఏంటి నీ భారము? నీ భారం నువ్వు మోసుకొని పోవాల్సిన అవసరం లేదు, విడుదల పోవచ్చు. ఇక్కడ ఏంటి? మనుషుడు కాదు, కుదరదని చెప్పింది ఏంటి? ఏంటికి నీకు జరగదన్నది ఏంటి? ప్రార్థన చేయి. అడుగు. ఏ ప్రార్థన చేయాలంటే, దేవుడు నన్ను కరుణించయ్యా, నన్ను రక్షించయ్యా, నాలో కార్యం జరిగించయ్యా, దేవ నాలో కార్యం చేయ్యా, దేవ నాలో నూతన హృదయాన్ని కలిగజేయి, నాకు నూతన మనసును కలిగజేయి, నీ ఆత్మ స్పష్టత నాకు దయచేయి. నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించు ప్రభా, నన్ను వెలిగించు ప్రభా, నా ఆత్మను వెలిగించు ప్రభా, నాలో నీ కార్యం జరిగించు ప్రభా. నాలో నెమ్మది దయచేయి, నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డల జీవితం కట్టబడాలి, నా కుటుంబంలో నీవే కార్యం జరిగించాలి ప్రభా. ఈరోజు ఎంతో మంది సమాధానం లేరు, నీ హృదయంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు. దేవుడు సమాధానకర్త, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఆయన పాదాలు పట్టుకో, అడుగు ఆయన సహాయాన్ని అడుగు, ఆయన విడుదలను అడుగు, ఆయన జయాన్ని అడుగు, ఆయన తోడుని అడుగు. ఇదిగో ప్రభా, నేను మేలుకుంటున్నానయ్యా, నాకు శక్తి దయచేయ్యా, నాకు నీ ఆత్మశక్తిని దయచేయ్యా, నీ ఆత్మ విడుదల నాకు దయచేయ్యా, నీ ఆత్మ తోడు నాకు దయచేయ్యా, నీ ఆత్మ అభిషేకం నాకు దయచేయ్యా. ప్రార్థన చేయి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. చూడయ్యా, పరిశుద్ధాత్మడు చూడయ్యా, తండ్రి నీ చిత్తాన్ని బయలుపరిచయ్యా, తండ్రి ఇక్కడ నీ ఆత్మకార్యాన్ని జరిగించయ్యా, ఇక్కడ ప్రతి ఒక్కరు నీవే కార్యం జరిగించు ప్రభా. నీ సన్నిధి విడుదల దయచే ప్రభా, నేను సమాధానం స్వతంత్రత దయచే ప్రభా, నీ తోడు నెమ్మది దయచే ప్రభా. ఎటువంటి స్థితిలో కూడా ఉంచున్నారు నువ్వు దేవుడు, నువ్వు కోరుకున్నావు, నువ్వు ఏర్పరచుకున్నావు, అందుకని ఇక్కడ ఉన్నారు ప్రభా. నువ్వు కోరుకున్నావు, ఏర్పరచుకున్నావు, అందుకని ఇక్కడ ఉన్నారు ప్రభా. ఎటువంటి వారిని విడిపించే దేవుడివి. నువ్వు చేయలేని కార్యం అంటూ ఏది లేదు, నువ్వు విడిపించలేని బంధకం అంటూ ఏది లేదు, నువ్వు కట్టలేని కుటుంబం అంటూ ఏది లేదు ప్రభా. నీ ముందే సమర్పించుకుంటున్నాం, నీ సహాయాన్ని వేడుకుంటాము. పరిశుద్ధాత్మడా కార్యం జరిగించు ప్రభా, పరిశుద్ధాత్మడా కార్యాన్ని జరిగించయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా, ప్రతి ఒక్కరిని విడిపించయ్యా, ప్రతి ఒక్కరు నీ కార్యం జరిగించయ్యా, ప్రతి హృదయాన్ని దర్శించు ప్రభా. ఈ అంచదనాలు ఎవరు విడిచిపెట్టబడేవారు ఉండకూడదు, మోసపరచబడేవారు ఉండకూడదు, చీకట్లు ఉండకూడదు, భ్రమలు ఉండకూడదు, ఉన్న ఆత్మీయ నిద్రలు ఉండకూడదు ప్రభా. వెలిగింపజేయ, రోషం కలిగిన, పౌరుషం కలిగిన క్రైస్తవులను నేర్పు ప్రభా. అయ్యా, నీ కొరకు ప్రాణాలు తెగిస్తానికి సిద్ధపడిన వారిని దయచేయ, మరణము వరకు నమ్మకస్తులుగా ఉండే వారిని దయచేయ. ఈరోజు వచ్చిన వారు జీవితంలో తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చిన స్థితిలో పోకూడదు ప్రభా. లేదు, ఒక నూతన ప్రారంభం.
ఇదిగో ఒక నూతన కార్యము జరిగిస్తున్నానన్న ప్రభా, ఇదిగో ఒక నూతన కార్యము ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను, జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. అపవాదికి పాతాళముకి ఎటువంటి అధికారము లేదని ప్రకటిస్తున్నాను యేసు నామములో. దేవా, నీ కార్యము జరగాలి, నీ విడుదల కలగాలి. ఇదిగో ఏ రీతిగా బంధించబడి ఉన్నారు, మనసులో బంధించబడి ఉండొచ్చు, శరీరంలో బంధించబడి ఉండొచ్చు, పాపపు కార్యాల్లో బంధించబడి ఉండొచ్చు. కానీ బంధించబడిన వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుడుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే విడుదల కలుగుడుగా అక్కడ ప్రకటిస్తున్నాను. అపవాదికి ఎటువంటి అధికారం లేదు యేసు నామములో. ఎక్కడ ప్రతి ఒక్క నూరు తెచ్చి చెప్పండి, సాతానునికి నా పైన అధికారం లేదు, ఏ చీకటి నా పైన అధికారం లేదు, నా కుటుంబం పైన అధికారం లేదు, నా మనసు పైన అధికారం లేదు, నా ఆత్మ పైన అధికారం లేదు, నా దేహం పైన అధికారం లేదు. సంపూర్ణ స్వస్థత, విడుదల, జయము యేసు నామములో నాకు ఇప్పుడే కలుగుడుగా కాని ప్రకటించండి. నీ వెలుగు వారిపైన ప్రకాశింపజేయమని అనుకుంటాను. ఇప్పుడే ఇక్కడ ఉన్న మా అందరిపైన క్రీస్తు వెలుగు ఘనంగా పరిశుద్ధాత్మ ద్వారంగా ప్రకాశింపజేయబడునుగా కాని ప్రకటిస్తున్నాను. ఇదిగోనయ్యా, పరిశుద్ధాత్మ నింపుదల లేని వారికి ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు మాకు వాగ్దానము చేసిన రీతిగా, తండ్రి నువ్వు మాకు వాగ్దానము చేసిన రీతిగా పరిశుద్ధాత్మ అనే వరము ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకమించి నాకు కావాలంటున్నారో నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారికి అనుగ్రహించబడునుగాక. నింపయ్యా, ప్రతి ఒక్కరిని నింపు నీ ఆత్మశక్తితో, నీ ఆత్మాలయముగా, నీ పునరుద్ధానపు శక్తితో మనం నింపి మాలో నుండి గొప్ప కార్యాలు జరగాలి. పాపానికి నో చెప్పే శక్తి అనుగ్రహించబడాలి. దేవా, నీ కొరకు రోషముతో బ్రతకాలి ప్రభా. నిన్ను ఆరాధిస్తామయ్యా, నిన్ను గణపరుస్తామయ్యా, నిన్ను సేవిస్తామయ్యా, నీ కొరకు నమ్మకంగా జీవిస్తామయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ స్వతంత్రత బట్టి వందనాలు. మా ముందు ఇంకా 2 రోజులు కూడా నీ ఆత్మకార్యం బలంగా జరిగించమని అడుగుంటూ ప్రభు యేసు నామములో నీకు వేడుచున్నాము తండ్రి, ఆమేన్.